మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు, వాటితో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలు రసవత్తర మలుపులు తిరుగుతున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారు. అందుకే పోటీ చేయాలనుకుంటున్న వారు తాము సులభంగా గెలవగలిగే పార్టీని ఎంచుకునే పనిలో ఉన్నారు. అలాగే పార్టీలు కూడా గెలుపు గుర్రాలను ఆకర్షించే పనిలో ఉన్నాయి. ఇక టికెట్ రాని వాళ్లు మాత్రం వేరే పార్టీల వైపు చూస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం ముందుగానే తమ దారి తాము చూసుకుంటున్నారు. తాజాగా భాజపాకు చెందిన కీలక మహిళా నేత జగన్ గూటికి చేరేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్ పరిశ్రమతో పాటు విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందనే భావన ప్రజల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలో ఉంటే రాజకీయంగా భవిష్యత్తు ఉండదని పురంధేశ్వరి పార్టీ మారి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత వైసీపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతుంది. పురంధేశ్వరి ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరు లేదా నర్సరావుపేట స్థానం నుంచి పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక ఆమె కుమారుడు హితేష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయనున్నాడని అంటున్నారు. 2019 ఎన్నికల్లో కుమారుడిని పర్చూరి అసెంబ్లీ నుంచి బరిలోకి దించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే జగన్ తో మంతనాలు సాగినట్టు, సంక్రాంతి తర్వాత ఆమె చేరిక లాంఛనమే అన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.